హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఉషాస్ వ్లాగ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీ, అందులోకి లేడీస్ ఫింగర్ కర్రీ అనేది కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూపిస్తాను. రండి చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రామ్స్ ఆటా అనేది తీసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 50 గ్రామ్స్ కర్డ్ అనేది తీసుకోండి. పెరుగు వేయడం వల్ల చపాతీ అనేది స్మూత్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, చిటికెడు చక్కెర వేయండి. వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ అంత ముద్దలా కలుపుకోండి. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వస్తుంది పెరుగు వేయడం వల్ల. ఇప్పుడు దీని మీద ప్లేట్ కానివ్వండి లేదా ఏదన్నా క్లాత్ కానివ్వండి కప్పేసి 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. 1 అవర్ వీలు కాకుండా ½ అన్ అవర్ అయినా పెట్టచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అనేది వేసేయండి. జీరా, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసేయండి. 2 మిర్చిని సన్నగా కట్ చేసి సగంగా తుంచి వేయండి. 2 రెమ్మల కరివేపాకు వేసి అలా కలపండి. అలానే ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసేయండి. టేస్ట్ మరింత పెరగడానికి స్ప్రింగ్ ఆనియన్స్ అనేది యూస్ చేస్తున్నాను. మీకు అందుబాటులో ఉంటే మీరు వేసుకోండి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న బెండి పీసెస్ అనేది ఇందులో వేసి బాగా కలపండి. అడగంటకుండా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి. లేడీస్ ఫింగర్ అనేది 80% కుక్ చేసుకోవాలండి. 80% కుక్ చేసుకున్నాక ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటో వేసుకోండి. నేను టేస్ట్ మరియు హెల్త్ ఇంకా పెంచుకోవడానికి ఇలా స్వీట్ కార్న్ బాయిల్ చేసుకున్న గ్రీన్ పీస్ వేసుకున్నాను. స్వీట్ కార్న్ మరియు గ్రీన్ పీస్ బఠానీ రెండు కూడా బాయిల్ చేసి వేసుకోవడం వల్ల కర్రీ అనేది త్వరగా అవుతుంది, టేస్ట్ మరింత పెరుగుతుంది. వెయిట్ లాస్ కావాలి అనుకున్న వారు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పొడి, చిటికెడు పసుపు యాడ్ చేసి బాగా కలిపేయాలి. మనం ఎక్స్ట్రా మసాలాస్ ఏవి యాడ్ చేయొద్దండి, ఎందుకంటే ఇది హెల్త్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి మసాలాస్ అనేది అవాయిడ్ చేసేస్తున్నాం. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 20 మినిట్స్ దాకా పక్కన పెట్టేసి తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి చపాతీ చేసుకోవడానికి మనం కలిపి పెట్టుకున్న ఆటా తీసుకొని ఇలా చాక్తో కట్ చేసుకొని రౌండ్ బాల్స్గా చేసేసుకున్నాను. బాల్స్ అనేవి కరుచుకోకుండా సపరేట్గా ఉండాలంటే ఇలా గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ అలా చల్లుకోవాలి లైట్గా. ఇప్పుడు నేను చపాతీ కర్రతో ఇలా చపాతీలు అనేది చేసేస్తున్నాను. చూసారు కదండి, కొంచెం కొంచెంగా పిండి తడుపుతూ చపాతీలన్నీ కూడా రుద్దేసుకోవాలి. నేను ఒకటేసారి అన్ని చపాతీలు రుద్దేసి పక్కన పెట్టాను. ఇప్పుడు స్టవ్ మీద రోటీ ప్యాన్ తీసుకొని మనం రుద్దుకున్న చపాతీలు అనేది వేసి 2 సైడ్స్ ఆయిల్ వేసి కాల్చుకుంటున్నాను. ఇలా ఈజీగా అవుతుందండి ఆయిల్ వేయడం వల్ల. కొంతమంది ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో చపాతీ అండ్ ఎంతో హెల్దీ అయిన లేడీస్ ఫింగర్ కర్రీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.